రాజసులోచన పేరు వినగానే మనకు మనసుకు తీయ తీయని తేనెల మాటల పాట, సంప్రదాయ రీతిలో సాగే ఆట గుర్తుకొస్తాయి. రాజమకుటం, శాంతినివాసం, మంచి మనసుకు మంచి రోజుల్లాంటి ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. సిఎస్ రావు మార్గదర్శకత్వంలో అరమరికలు లేని సంసార జీవితాన్ని సాగిస్తున్నారు రాజసులోచన. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకి నా నమస్కారం. నేను ఇండస్ట్రీకి రాకముందు డ్యాన్స్ చేసేదాన్ని. అంటే చిన్నప్పుడు నా 10వ ఏట నేను డ్యాన్స్ నేర్చుకోవడం మొదలెట్టాను. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు అరంగేట్రం జరిగింది. తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు చాలా చోట్ల మా స్కూల్తో కూడా కలిపి నేను పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని. విడిగా కూడా ప్రోగ్రామ్స్ ఉండేది. అలాంటి సందర్భంలోనే ఒక డైరెక్టర్ గారు నా డ్యాన్స్ చూసి పిక్చర్కి నేను బుక్ చేయడం జరిగింది. కానీ మా ఇంట్లో ముందు చాలా అబ్జెక్ట్ చేసేవారు. అంటే మనకెందుకు ఈ పిక్చర్ అది అని మా నాన్నగారు చాలా అబ్జెక్షన్ ఉండేది. కానీ గుబ్బి వీరన్న గారని ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అన్నమాట. ఆయన మా నాన్నగారిని కన్విన్స్ చేశారు. తర్వాత మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. తర్వాత ఏంటో యాక్సిడెంట్గా నేను పిక్చర్లోకి యాక్ట్ చేయడం జరిగిందని చెప్తే బాగుంటుంది. నేనేమో క్లాసికల్ డాన్సర్ని కదా, భరతనాట్యం నేర్చుకున్నాను. కానీ పిక్చర్లో వచ్చిన తర్వాత కూచిపూడి డ్యాన్స్ మాస్టర్తో ఫస్ట్ టైం నేను చేయడం జరిగింది. అప్పుడేంటే కొంచెం అంటే భరతనాట్యానికి కూచిపూడికి పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. అయినప్పటికీ కూడా ఒక దగ్గర 1 మంత్ రిహర్సల్ ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారో నాకే తెలీదు. తర్వాత సెట్లోకి వచ్చి అన్నీ మార్చేసేవారు. మళ్ళీ కొత్తదిగా మళ్ళీ నేర్చుకుని మళ్ళీ చేసేవాళ్ళం. అలాగా ఇప్పటిలాగా ఏదో గబుక్కని రావడం, ఊరికే ఎక్సర్సైజ్ లాగా చేసేయడం అలా కాదు. అంటే ఎక్స్ప్రెషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్. ప్రతి ఒక్క మాటకి కూడా ఎక్స్ప్రెషన్ ఉండాలి. అది వచ్చే వరకు ఆ మాస్టర్ గారు వదలరు అనమాట. అందులో కొన్ని మాస్టర్స్ ఉన్నారనమాట, మూమెంట్స్ అది వచ్చే వరకు వాళ్ళు చేయకపోతే వదలరు. అలాగే మాస్టర్స్ కూడా ఎక్స్ప్రెషన్ అంటే ఎలా ఫీల్ అవ్వాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇవన్నీ చాలా బాగా చెప్పేవారు అనమాట. మేము కూడా అలా నేర్చుకునేవాళ్ళం. కాబట్టి నాకు ఈరోజు డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి డ్యాన్స్ ఇంకా కూడా నేను నేర్పడమో లేదు చేయడమో, లేకపోతే డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు కలగడం కూడా అదే కారణమేమో. అంటే మనం దైవాన్ని సాధారణంగా పూజ చేస్తాం. ఆత్మలో మనం తలుచుకుని ఆత్మార్థంగా లోపల నుంచి రావాలి ఏ ఫీలింగ్స్ కూడా. అలాగే డ్యాన్స్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను రిషియశ్రింగుడు అనే ఒక పిక్చర్లో యాక్ట్ చేశానండి. దాంట్లో చాలా సాంగ్స్ అది ఉండేది, డ్యాన్స్ అది చాలా బాగుండేది అనమాట. ఈ రిషియశ్రింగులో ఒక ఇన్సిడెంట్ అండి. ఊటీలో షూటింగ్ పెట్టుకున్నారు. ఆ సేమ్ టైం మాంగళ్య బలం కూడా ఊటీలోనే షూటింగ్ అనమాట. సరే మొట్టమొదటేమో ఈ రిషియశ్రింగుడు వాళ్ళకి కాల్ షీట్ ఇచ్చాను. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ మాంగళ్య బలం వాళ్ళకి కూడా కాల్ షీట్ ఇచ్చాను. అక్కడ షూటింగ్ ఏమిటంటే వెళ్ళిన 2వ రోజు అనుకుంటాను, బాగా తడిచేసి నేను ఒక కొలనులో స్నానం చేసి పరిగెట్టి వెళ్ళినట్టు ఒక షాట్ ఒకటి యాక్ట్ చేయాలన్నమాట. అంటే ఊటీ అంటే మీకు తెలుసు కదా, చాలా చలిగా ఉంటుంది కదా. అందుకే నేను చేశారు, ఒక పొయ్యి మీద బాగా వేడి నీళ్ళు మరగపెట్టి రెడీగా పెట్టారన్నమాట. వేడి నీళ్ళు పైన వేసేసుకుని నన్ను అలా పరిగెట్టి వెళ్ళమన్నారు. సరే రెడీగా వేడి నీళ్ళన్నీ పోసేసుకున్నాను, బయటకు వచ్చి నిలబడ్డాను అనమాట. అంతే, ఇంకేముంది, కంప్లీట్ క్లౌడ్స్ అన్నీ. ఊటే కదా, ఏ నిమిషంలో ఎండ ఉంటుందో ఎప్పుడు ఎండ ఉండదో మాకే తెలీదు. సరే క్లౌడ్స్ వచ్చింది. అయ్యో రాజులు గారు 1 నిమిషం ఆగాలి మీరు అనేది. ఊటీలో చలి, నీళ్లు పోసేసుకున్న తర్వాత ఎలా నిలబడతాను. సరే మళ్ళీ వెళ్ళి అక్కడ ఏదో ఒక ఇల్లులా ఉంటే అక్కడ కూర్చున్నాను అనమాట తడి బట్టలతో. మళ్ళీ షార్ట్ ఏంటి అనేవారు. సరే మళ్ళీ వచ్చేదాన్ని. వచ్చి కాసేపు అలా పరిగెట్టేలోగా సగంలో ఎండిపోయేది. మళ్ళీ ఇంకో షాట్ అనేవారు. ఇలాగా మొత్తం మీద ఒక హాఫ్ డే ఊటీలో ఈ చల్ల బట్టలతో అలాగ కూర్చున్నానండి. అంతే, ఇంకేముంది. నెక్స్ట్ డే నాకు ఫీవరే. ఇక అన్నపూర్ణ పిక్చర్స్ మధుసూదన్ రావు గారు వచ్చారనమాట. ఏమిటమ్మా ఈ ఊటీలో నువ్వు ఇలా యాక్ట్ చేయడం ఏంటి, నువ్వు మరుసటి రోజు ఇలా ఫీవర్తో కూర్చున్నావేటి, ఇట్లా ఉన్నావు, మాకు మరి షూటింగ్ ఎలా జరుగుతుంది అన్నారు. అలాగా ఒక్కొక్కప్పుడు ఆర్టిస్టులకి ఎంతో ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ఆ పిక్చర్ రిలీజ్ అయిపోయి అందులో మేము చేసిన క్యారెక్టర్ బాగుందని చెప్పేటప్పుడు ఇదంతా కూడా మర్చిపోతుంటామండి.
బీన్ వండర్ఫుల్ ల్యాంప్ అని ఒక పిక్చర్లో యాక్ట్ చేశాను. అంటే అది తెలుగు తమిళ్ 2 భాషల్లో కూడా తీశారనమాట. దాంట్లో మంచి డ్యాన్సులు ఉండేవన్నమాట. అంటే నాగేశ్వరరావు గారు చిన్నప్పుడు ఆ డ్యాన్స్ వచ్చి చూడడం వెళ్ళడం, ఆ తర్వాత మౌంటేజెస్లో ఆయన పెద్దవారు అవడం, అలా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. తర్వాత 2 పాటలు కూడా చాలా బాగుంటుంది. ఆ పిక్చర్లో నాకు సాంగ్స్ చాలా ఇష్టం అండి. వచ్చాను నీ కోసమే, పగలు తెచ్చాను నీ కోసమే, నా తలుపు నా బిಳುపు ఈ కులుపు నీ కొరకే, అందుకో అందుకో అందాల రాజా, అందుకో అందుకో అందాల రాజా. వచ్చాను నీ కోసమే, పగలు తెచ్చాను నీ కోసమే. పిల్ల పిల్లరా పెళ్లి చేసుకో, ఎలాగైనా పిల్లదాన నన్నే వెళ్ళాడు అన్నాడు కుర్రాడు బతిమాలుతూ. పిల్ల పిల్లరా పెళ్లి చేసుకో, ఎలాగైనా పిల్లదాన నన్నే వెళ్ళాడు అన్నాడు కుర్రాడు బతిమాలుతూ. రాజా మలేసిమ్మ అని ఒక పిక్చర్లో నేను యాక్ట్ చేశాను. ఆ పిక్చర్కి షూటింగ్ వెళ్ళబోతున్నాను. అది నంది హిల్స్లో అవుట్డోర్ అని చెప్పారు, వెళుతున్నాం అనమాట. వెళుతుంటే మా ఫ్రెండ్స్ ఒకరు కారు కావాలని అడిగారు అనమాట. సరే వాళ్ళకి కార్ ఇచ్చాం అనమాట. అక్కడ వెళ్ళి మేము రీచ్ అవ్వడం ఒక బ్యాడ్ న్యూస్ రావడం, అంటే మా కార్ యాక్సిడెంట్ జరిగిపోయింది అనమాట. దాంతో కన్ఫ్యూజ్ అయిపోయాను ఆ పిక్చర్లో యాక్ట్ చేసేటప్పుడు, అంటే వాళ్ళు ఏమైపోయారు అని. కానీ వాళ్ళకంతా ఏమవ్వలేదు, కానీ గాయాలు తగిలింది. బెంగళూరు దగ్గర అది హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్ళని వేశారనమాట. నంది హిల్స్లో నాకు షూటింగ్ జరిగిందండి. నాకును రంజన్ అని ఒక హీరో అందులో యాక్ట్ చేశారు. మా ఇద్దరికి షూటింగ్ జరిగింది. కానీ కాసేపు ఏమో చాలా బాధపడినా కూడా ఆ పిక్చర్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గెటప్స్ అన్నీ కూడా. అంటే మొట్టమొదటిసారిగా అలాంటి ఆ మలేషియన్ కాస్ట్యూమ్ అలా వేసుకోవడం, అది అంటే హిస్టారికల్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకోవడం, అవన్నీ చాలా బాగుంటుందండి ఆ పిక్చర్లో కూడా. రాజా, ఈ పున్నమ రాత్రి సరస్సులో చెరలాడే ఈ అలలు, పరిమళాలు వెదజల్లే ఈ చల్లని గాలులు, మీరు రాకవలని ఈ తోట నందనవనంలా శోభిస్తుంది. కానీ రాకుమారి, ఏమిటది? నేను ఖైదీని, మీరు యువరాణి. నన్ను మర్చిపోండి, హాయిగా మరెవరినైనా వివాహమాడి. రాజా, ఏం మాటలివి? నా హృదయానంత హీనంగా ఎంచుకున్నారా? ఒకసారి మనసిచ్చిన తర్వాత ఆ వ్యక్తి ప్రభు అయినా బానిసైనా, సుందరుడైనా కురూపి అయినా, ఉత్తముడైనా పతితుడైనా అతన్నే పతిగా భావించి పూజించడమే నా ధర్మం. తర్వాత అండి నేను మంచి మనసుకి మంచి రోజుల్లో ఒక పిక్చర్ యాక్ట్ చేశాను. అంటే ఇప్పుడు వచ్చిన పిక్చర్ కాదండి, పాత మంచి మనసుకి మంచి రోజుల పిక్చర్. అంటే సుందర్లాల్ నెహ్తా గారే అది ప్రొడ్యూసర్ అనమాట. దాంట్లో ఎన్టీ రామారావు గారు హీరో, నేను యాక్ట్ చేశాను. అంటే నా పక్కన రావణమూర్తి గారు యాక్ట్ చేశారనమాట. అప్పుడు ఏంటంటే చాలా బిజీగా ఉన్నదాన్ని నేను. అంటే డైలీ తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ ఇలాగా నేను 5 భాషలో కూడా యాక్ట్ చేశానండి. దాంట్లో నాకు ఏ భాషలో కూడా డబ్బింగ్ లేదు, నేనే మాట్లాడాను సుమా. ఇప్పటిలా కాదు, నా వాయిస్ అన్నిట్లో కూడా. అంటే ఆ పిక్చర్లో యాక్ట్ చేసేటప్పుడు చాలా బిజీగా ఉంటున్నాను కదా. పొద్దున్న 7 గంటల కంటే 7 గంటల కరెక్ట్ టైంకి వచ్చేస్తుంటాను అనమాట. వచ్చేసిన తర్వాత డైరెక్టర్ గారు నాకు షార్టే తీయలేదు, చాలాసేపు కూర్చున్నాను అనమాట. ఇక పేషెన్స్ పోయింది. ఒక 2 hours 3 hours అలా కూర్చునే ఉన్నాను. ఏమిటి నన్ను పిల్లలు లేలే రామారావు గారికి షార్ట్ తీస్తున్నారు అన్నారు. ఇక నాకు కూడా మధ్యాహ్నం మళ్ళీ ఏదో వేరే షూటింగ్ ఉంది అనమాట. వెంటనే ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి, ఏమండి నా కాల్ షీటే దొరకదు, మీకు ఎలా నేను ఇస్తున్నాను, నన్ను ఊరికే కూర్చోబెట్టేశారండి అని వెంటనే ఫోన్ చేశారనమాట. ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి, ఇలాగా ఏంటిది అమ్మాయి షార్ట్ తీయలేదట కదా అని. వెంటనే నెక్స్ట్ డే నుంచి నాదే అటెన్షన్ గబగబా నాది వర్క్ అంతా అయిపోయిందండి. అలా ఒక్కొక్కప్పుడు ఏంటంటే బిజీగా ఉండేటప్పుడు మనకి
మనకి షాట్ రాలేదు అనే ఒక ఆందోళన కూడా ఉంటుంది. అలా ఆ తర్వాత అనుకుంటుంటాను, ఏంటిది నేను ఇలా చెప్పేశాను కదా, ఇప్పుడు అదంతా రిలీజ్ చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడు వాళ్ళు అది కూడా వర్కే కదా, మనం ఎందుకు అప్పుడు వెయిట్ చేయలేదు అలా అనుకుంటున్నాను అనమాట. కానీ అప్పుడు రోజులు అలా అనిపించలేదు. అంటే ఇక్కడ ఫినిష్ చేసి ఇంకో షూటింగ్ వెళ్ళాలి కదా అని ఆ తొందరలో ఉండేదన్నమాట. మంచి మనసుకి మంచి రోజుల్లో కొన్ని పాటలు చాలా బాగుంటాయి. రావే నా తెలియా, రావే నా తెలియా, తెలియా నా జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి నీవే, రావే నా తెలియా. నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి చందమామలై, నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి చందమామలై, నీ చిరుగాజుల చిలిపి మ్రోతలే, నీ చిరుగాజుల చిలిపి మ్రోతలే, తోతును అనురాగ గీతాలై, తోతును అనురాగ గీతాలై. ఆ రోజుల్లో పాటలు చాలా బాగుండేది. ఎందుకంటారేమో, సాహిత్యం చాలా బాగుండేది, దాంట్లో మంచి అర్థం ఉండేది అనమాట. ఇక ప్రతిదీ చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. తీయని మాటలతో అని ఒక పాట ఉంది, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఖైదీ కన్నాయంలో నేను యాక్ట్ చేశాను. చూడండి, ఆ పిక్చర్లో బిగినింగ్లో ఒక చిన్న పిల్లకి చదువు చెప్పినట్టుగా ఉంటుంది, దాంట్లో చాలా మంచి మీనింగ్ కూడా ఉంటుంది అనమాట. మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు, తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా మానవత్తు. దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిది, దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిది, పదగురిలో నా పరువును పెంచి పేరు తెచ్చే పెన్నిధది. శాంతి నివాసం అనే పిక్చర్లో నేను యాక్ట్ చేశాను. అందులో నాకు అంటే పిన్ని రూమ్లో పెట్టి తాళం వేసేస్తుంది అనమాట. అప్పుడు ఒక పాట ఒకటి నేను పాడవలసి వచ్చింది. అసలు వెంటనే ఎందుకు ఆ పాట పాడాలని ఎందుకో నాకు అనిపించింది అనమాట. అని ఆ ప్రొడ్యూసర్ గారితో వెళ్ళి చెప్పాను, ఇలాగ అదేంటి నాకు నచ్చలేదు ఆ పాట, అది బాగుంటుంది, అది తీసేస్తే బాగుంటుంది అని డైరెక్టర్ గారితో కూడా చెప్పాను. ఇలాగా అది వద్దండి అని. నాతో పాటు సపోర్ట్ చేసి నాగేశ్వరరావు గారు అందులో హీరోనండి. నాగేశ్వరరావు గారు చెప్పారు, అవును ఎందుకు ఇది ఇప్పుడు ఎందుకు ఆ పాట అని అన్నారు. అంటే సరే అయినా కూడా డైరెక్టర్ గారు వినలేదండి, అది యాక్ట్ చేయాలన్నారు. ఇష్టం లేకనే యాక్ట్ చేశాను. పాపం నిజంగానే కష్టపడి అది ఏడుతో పాడవలసిన పాట పాడేశాను. కానీ ఆ తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఆ పాట చాలా హిట్ అయిందండి. తర్వాత డైరెక్టర్ గారు అన్నారు, అప్పుడే నేను అన్నాను కదా ఆ పాట చాలా బాగుంటుందని అన్నారు. కానీ ఆ టైంలో ఎందుకనో ఇన్కన్వీనియంట్గా నేను ఫీల్ అయ్యాను. ఆశలు తీర్చవి ఓ జనని, ఆదరముంచవి జాలిగొని, ఆశలు తీర్చవి ఓ జనని, ఆదరముంచవి జాలిగొని,
గారి పిక్చరు రాజమకుటంలో యాక్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. అంటే ఆర్టిస్టులు ఎంత ఇదిగా కాపాడుతున్నారనేది దాంట్లో తెలుసుకోవచ్చు. అప్పుడంటే ఆ రోజు గ్రహణం, నేనేమో ప్రెగ్నెంట్గా ఉన్నాను. అంటే ఆ గ్రహణం రోజున ప్రెగ్నెంట్గా ఉంటే త్వరగా ఇంటికి పంపించేయాలి, పడుకోవాలి, ఏదో లైట్ చూడకూడదు అంటారు కదండి. అలాగే ఆయన కూడా అది అర్థం చేసుకుని చాలా ఫాస్ట్గా షూటింగ్ అంతా పూర్తి చేసి నన్ను ఇంటికి పంపించారు. అదొక విషయం. ఇంకోటి ఏంటంటే, నీళ్ళలో రామారావు గారు ఉంటారు, అందులో రామారావు గారి హీరో అనమాట అది. నేనేమో ఆయన్ని వెళ్ళి సేవ్ చేయాలి. ఒక వాహిని స్టూడియోలో పెద్ద ట్యాంక్ లాంటిది ఒకటి కట్టారండి. దాంట్లో చన్నీళ్ళే కదా అందరు వదులుతారు, కానీ అలా వదలలేదు వాళ్ళు, వేడి నీళ్ళు వదిలారు. ఎందుకంటే మరుసటి రోజు మాకు ఏదైనా అయిపోతే మేము షూటింగ్కి ఎలా వస్తాం, అందుకని మమ్మల్ని కాపాడుకోవడం కోసం దాన్ని వేడి నీళ్ళు వదిలి ఆ నీళ్ళల్లోకి డెటాల్ అదంతా వేసి చాలా సైంటిఫిక్గా అనమాట మేము అలా యాక్ట్ చేసాం. అంటే అంత కేర్ఫుల్గా ఆర్టిస్ట్ని కాపాడేవారు. దాంట్లో ఒక 2 పాటలు ఉన్నాయి, నిజంగా నాకు చాలా నచ్చుతుంది. ఒకటి ఏంటంటే, సడిసేయకోగాలి సడిసేయబోకే సడిసేయకోగాలి సడిసేయబోకే బడలి పొడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే రత్నపీఠికలేని రారాజు నా స్వామి మణికిరీటములేని మహారాజు దాకేమి చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే సడిసేయకే. ఇంకోటి అంటే ఊరేది పేరేది అని ఒక పాట ఉంటుంది, చాలా లల్లబిలా ఉంటుంది. అదొకటి చాలా మంచి సాంగ్ అండి ఆ పిక్చర్లో. దాననే గాన ఓ కలువరేడా నీ వాడనే గానా ఓ కలువ బాలా దాసరి నారాయణరావు గారి ఫస్ట్ డైరెక్షన్ పిక్చర్ తాత మనవడు, అందులో నేనే యాక్ట్ చేశాను. అందులో ఏంటంటే, ఒక కాలేజ్ స్టూడెంట్గా క్యారెక్టర్ స్టార్ట్ అయ్యి నాకు కొడుకు పుట్టేంత వరకు, పెద్ద కొడుకుకు పెళ్ళేంత వరకు ఆ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అంటే మొట్టమొదటిసారి నేను ఒక ఏజ్డ్ గెటప్ వేయడం అదే ఫస్ట్ పిక్చర్ నాకు. ఆ ముందు అన్నీ కూడా గ్లామర్ క్యారెక్టర్స్, డాన్సరు, హీరోయిన్ అలాగే చేసేదాన్ని. ఇలాగా హీరోయిన్ కమ్ క్యారెక్టర్ రోల్ చేయడం అదే ఫస్ట్ పిక్చర్. ఆడదాన్ని మోసం చేయడం చాలా సులభం, కానీ నిజం బయటపడ్డాక ఆ ఆడదానితో మాట్లాడటం కూడా చాలా కష్టం. ఇందుకే నీలాంటి దరిద్రులంటే నాకు పరమ అసహ్యం. నుంచి నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. గీత, ఇటువంటి పొరపాటు ఇప్పుడు ఇక ముందు జరగదు. ఈ ఒక్క పొరపాటుతోనే నా జీవితం అంతా నరకమైంది. ఇంకేం చేయగలం? చేసినా నేను సహించి ఊరుకోగలను అనుకున్నావా? ఆడది మనసిస్తే పాలని విషమిచ్చినా తాగుతుంది. మనసు విరిగిపోతే వాళ్ళిచ్చిన విషం కక్కుతుంది. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంటర్వల్ వరకు ఆ యంగ్ గెటప్లో ఉంటుంది, ఆ తర్వాత ఓల్డ్ గెటప్లో ఉంటుందండి. అంటే నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నేను వచ్చి ఓల్డ్ గెటప్లో ఎలా ఉంటాను, ఆ ఓల్డ్ గెటప్లో కన్విన్స్ అయితేనే ఆ పిక్చర్ బాగుంటుంది. అందుకని ఏం చేయడం, నేను అన్నాను విగ్ పెట్టేయండి నాకు, అప్పుడుగా నేను సరిగ్గా ఉండను, లేకపోతే రోజు మీరు తెల్ల రంగు వేయమంటారు, నేను సరిగ్గా వేయకపోతే ఏమన్నా అంటారు అని బాగా స్ట్రాంగ్గా చేయించేశాను అనమాట. ఆ విగ్ వేసి విగ్గే పెట్టానండి, ఆ వైట్ హెయిర్ అనమాట. కానీ నాకు అత్తగారుగా అంజలిదేవి గారు యాక్ట్ చేసేవారు, కానీ వారు కూడా ఎక్కువ కలర్ వేయినప్పటికీ కూడా నేను మాత్రం బాగా ఎందుకు ఇంత తెల్ల కలర్ వేసుకున్నావు, అమ్మమ్మో లేదు లేకపోతే నేను కన్విన్స్ అవ్వాలి కదా అని చెప్పేదాన్ని. అందరు కూడా ఆ యంగ్ గెటప్ కంటే ఆ ఓల్డ్ గెటప్లో నన్ను అందరు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఎవరతను? సీతమ్మ మొగుడమ్మా. సీతమ్మది మీ బాబు కట్టించిన గెస్ట్ హౌస్ లో ఉంది. ఓహో, అక్కడ ఉంచారా? వెరీ గుడ్. మా గెస్ట్ హౌస్ కదా.
ఎవరతను? అడుగుతున్నది నిన్నే. కన్న తండ్రి గుర్తుకు రావడం లేదా? పోనీ కన్న తల్లైనా గుర్తుందా? గీత, ఆనంద్, ప్రతి క్షణం నన్ను మోసం చేస్తున్నావు. పిచ్చిదాన్ని చేసి నీ ఇష్టం వచ్చినట్టల్లా ఆడిస్తున్నావు. నువ్వు ఒక పావని, పిండితే విషయం వస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తావు చెప్పు. ఇందులో మోసమే ఉంది గీత. మరి ఉంది, దగా ఉందా, ద్రోహం ఉందా? కన్న తల్లని తెలిసి కూడా దానికి ఈ ఇంట్లో చోటిచ్చావు. ఆస్తంతా నా బిడ్డ పేరున ఉందని నా బిడ్డను వాళ్ళకి అంటగట్టావు. తల్లిని కొడుకుని వేరు చేయడానికి నువ్వు నీ తల్లి నాటకమాడి ఇప్పుడు నీ తండ్రిని కూడా ఇక్కడ పిలిపించుకున్నావు, అంతే కదా? గుండెలు తీసిన మొనగాడుని ఒక పిక్చర్లో యాక్ట్ చేశానండి. అది కాంతారావు గారు తీశారు ఆ పిక్చర్. దాంట్లో యాక్ట్ చేసినప్పుడు అందరికీ భయంగా ఉండేది. చూడండి, ఆ పిక్చర్లో అందరూ కూడా చచ్చిపోతారు, కానీ చాలా ఫన్నీ క్యారెక్టర్ అనమాట. ఒక మలేషియన్ లేడీలాగా నేను క్యారెక్టర్ చేశాను. దాంట్లో ఈ హెయిర్ డ్రెస్, కాస్ట్యూమ్ ఇదంతా కూడా వింతగా ఉంటుందన్నమాట. అయ్యో ఓ శ్రమజీవి, నీ బ్రతుకే కష్టాల దీవి, నీ కాపురమే కన్నీళ్ల బావి. అబ్బబ్బబ్బబ్బా, ఏడ్చినట్టుంది. ఈ ఏడుపు కవిత్వం తప్ప మరొకటి రాదేమిటి మీకు? రాకే, అన్ని రకాల కవిత్వాలు వచ్చు. పోనీ నీ మీద కవిత్వం చెప్పండి ఏమిటి? ఓహో సులోచన, రాజీవ లోచన, నీ మది లోపల గది. అయ్యో రాత, మదిలో గదేమిటండి? మాట్లాడకో, అదంతే. ఆడదాని మనసులో ఓ గదేమిటి, లక్ష గదులుంటాయి ఏమిటి? ఇక చాలు, పదండి. ఇరుగిల్లు పొరిగిల్లు నా పిక్చర్లో నేను యాక్ట్ చేశానండి. ఆ పిక్చర్లో నన్ను వచ్చి అడిగినప్పుడు మీ వేషం వచ్చి ఒక గ్రాండ్ మదర్ వేషం అండి అని చెప్పారు. అంటే కథ చెప్పండి నేను వింటానన్నాను. కథ చెప్పారు. నాకు నిజంగా నేను నచ్చింది. ఎందుకు తెలుసా? అందులో ఏంటంటే ప్రపంచంలో అందరూ కూడా డబ్బున్న వాళ్ళుగా ఉంటారు, డబ్బు లేని వాళ్ళుగా ఉంటారు. కానీ డబ్బు ఉండి డబ్బు లేనప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అనేది అది క్యారెక్టర్ అనమాట. అంటే డబ్బంతా వెళ్ళిపోయి ఉంటుంది, కానీ ఈవిడ మాత్రం డబ్బు ఉన్నట్టే అనుకుని ఆ పాత ఆ జమీందారిని పద్ధతిలో ఆవిడ మాట్లాడడం, ఆవిడ చేయడం, ఆవిడ ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. అంటే ఒక ఆర్టిస్ట్కి యాక్ట్ చేయడానికి ఒక స్కోప్ అది. మీ ఆస్తులు రాబడులు తగ్గిపోయాయి. ఉన్న పొలాలు మిల్లులు కోర్టు కేసులో ఉన్నాయి. అబ్బాయి గారు ఒక్కరూ సరైన సంపాదన లేని స్థితిలో గత వైభవాన్ని అదే విధంగా జరిపించలేక నానావస్థ పడుతున్నారమ్మా. వారెప్పుడూ ఈ మాట మాకు చెప్పలేదే. మీతో చెప్పడానికి భయపడి నిజస్థితిని మీ ముందు ఉంచలేకపోతున్నారమ్మా. దయచేసి ఇప్పటికైనా మన స్థితిగతుల్ని మనం తెలుసుకుని పాత రాచరిక పద్ధతుల్లోంచి బయటికి వచ్చి నేల మీద నిలబడితే మంచిదమ్మా. అయ్యగారి వర్ధంతి రోజున 1500 మందికి. పార్థసారథి గారు, చేతికి ఎముక లేని వితరణశీలిగా పేరు పొందిన మహారాజా వారి వర్ధంతి దినాన వారి పేరిట బీద సాధలకు అన్న సంతర్పణ చేయడం తప్పనా మీ ఉద్దేశ్యం? ఏది ఏమైనా వారి ఆత్మశాంతి కోసం ఇది జరిగి తీరవలసింది. రాజసింహాల్లా బ్రతికిన మేము గ్రామసింహాల్లా బ్రతకలేము. జీవమున్నా లేకపోయినా ఏనుగ విలువ ఏనుగది. మా హోదా మారదుగాక మారదు. శాంతి నివాసంలో మంచి మనసుకి మంచి రోజుల్లో నేను డైరెక్టర్ గారి గురించి చెప్పాను. అది ఎవరో మీకు తెలుసా? సిఎస్ రావు గారు, డైరెక్టర్ సిఎస్ రావు గారు. ఇప్పుడు మావారండి. కానీ ఇప్పుడు చెప్తూ ఉంటారు, ఏమిటి ఆ రోజుల్లో నువ్వు అలా కంప్లైంట్ చేసావు కదా అంటే, ఈ 2 పిక్చర్ కూడా ఒకే ప్రొడ్యూసర్ సుందర్లాల్ నెహతా గారే. అప్పుడు కంప్లైంట్ చేసావు కదా, ఇప్పుడు ఎందుకు అలాగే చేసావని అంటే, అప్పుడు అలా అనిపించింది చేశానని. కానీ ఆ తర్వాత వారిని పెళ్లి చేసుకుంటాను నాకు తెలియదండి. తర్వాత ఇప్పుడు మావారండి. సుందరిని వాలు జడే సొగసైన యమునా, నాటి తారా కోతులు వీరే, నాటి పున్నమ జాబిలి వీడే, సాధనేనే కృష్ణుడు నీవే, రాసలీల వేళ ఇదే, రాసలీల వేళ ఇదే. ఈనాడు టెలివిజన్ ద్వారా ఇవాళ నేను చెప్పిందంతా మీరు చాలా ఓపికగా విన్నారు కదా. మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత అభివందనాలు.